Hi Monica, Hello. please take this mic. Yes. I have a question. Yes. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో నీ వీడియోస్ కింద కామన్గా ఒక క్వశ్చన్ వస్తుంది. అవునా, ఏం క్వశ్చన్? ఏం క్వశ్చన్ అంటే పిల్లలకు మాటలు సరిగా రావాలి అని అంటే ఒక శ్లోకం చెప్పండి అని అడుగుతున్నారు. అంటే యాజ్ డీస్గా ఇదే క్వశ్చన్ కాదు, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రకాలుగా అడుగుతున్నారు. బట్ ఓవరాల్గా ఏంది అని అంటే ఒక శ్లోకం, మాటలు మంచిగా రావడానికి, స్పీచ్ డిలే పోవడానికి ఒక శ్లోకం. సో కెన్ యూ ప్లీజ్ టెల్ us వన్ శ్లోకం? శ్లోకాలు అయితే చాలా ఉంటాయి, బట్ మాటలు రాని పిల్లలకి ఆర్ స్పీచ్ డిలే ఉన్న పిల్లలతో శ్లోకం ఎట్లా చదివిపిస్తారు? యా, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్స్ వెరీ లాజికల్. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఓకే, ఫస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. స్క్రీన్స్ ఇవ్వద్దు, షుగర్ ఇవ్వద్దు, అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు ఇవ్వద్దు. సాఫ్ట్ డ్రింక్స్ పిల్లలకే కాదు, మనం కూడా తీసుకోవద్దు. అవునా, అంటే స్క్రీన్స్ అంటే స్క్రీన్స్ లైక్ టీవీ, మొబైల్, ట్యాబ్లెట్ అన్నీ కట్ చేయాలి, అస్సలు ఇవ్వద్దు. మరి మా పిల్లలు అసలు స్క్రీన్ లేకపోతే తినరుగా? వాళ్ళు పుట్టినప్పుడు పాలు కూడా స్క్రీన్ చూసుకుంటేనే తాగినారా? అట్లా ఏం లేదు, బట్ ఇప్పుడు స్క్రీన్ ఇస్తే కొంచెం తొందరగా ఫాస్ట్గా తింటారు. లేదు, మనం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి ఓకే, అండ్ కంప్లీట్గా స్క్రీన్స్ కట్ చేయాలి. ఈవెన్చువల్గా వాళ్ళకి మాటలు అనేవి వచ్చేస్తాయి. ఓకే, న్యాచురల్గానే కొంతమంది పిల్లలు లేట్గా మాట్లాడతారు, దట్ ఈస్ ఫైన్. కొంతమంది పిల్లలు త్వరగా మాట్లాడతారు, బట్ స్పీచ్ డిలే అనేది మాత్రం కేవలం స్క్రీన్స్, షుగర్ వల్లనే వస్తుంది. అవునా, షుగర్స్ అంటే ఏమేమి కట్ చేయాలి? చాక్లెట్స్, లాలీపాప్స్, ఐస్ క్రీమ్స్ అస్సలు ఇవ్వద్దు పిల్లలకి. బెల్లంతో చేసినవి పెట్టొచ్చా? నో, అది కూడా షుగరే. ఓకే ఓకే, సో నో స్క్రీన్స్, నో షుగర్స్, నో సాఫ్ట్ డ్రింక్స్. నో స్క్రీన్స్, నో షుగర్, నో సాఫ్ట్ డ్రింక్స్, నో జంక్ ఫుడ్. మనము పిల్లలకి ఏదన్నా మంచి చేయాలి అంటే ఇవి కట్ చేయాలి. మనము మంట పెట్టి వేడి తగలొద్దు అంటే అది ప్రకృతి విరుద్ధం. మనం చెడు చేస్తూ మంచి జరగాలి అంటే అది జరగదు. మనం టెంపుల్స్కి వెళ్ళినా, శ్లోకాలు చదివినా మనం చెడు చేస్తూ మంచి జరగదు మనం ఏం చేసినా. సో మనం ఫస్ట్ ఇవి కట్ చేసేసి, స్క్రీన్స్ లాంటివి కట్ చేసేసి, ఆ తర్వాత ఈవెన్చువల్గా వాళ్ళు బెటర్ అవుతారు. ఆ తర్వాత శ్లోకాలు కూడా చెప్పుకుందాం. బట్ ఇప్పుడు ఈ స్క్రీన్స్ వల్ల ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి వాట్ వుడ్ యూ సజెస్ట్ నౌ? ఈ ఇష్యూ వచ్చి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి దాంతో పాటుగా స్క్రీన్స్ కట్ చేస్తూ కంటిన్యూ చేస్తే వాళ్ళు త్వరలోనే దే విల్ గెట్ బెటర్.